ఈరోజు టాపిక్ అభ్యసన బదలాయింపు రకాలు. ఈ అభ్యసన బదలాయింపు రకాల్లో ప్రతి ఒక్కటి ఏదో విధంగా ప్రశ్న వస్తూనే ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది అనుకూల బదలాయింపు, ప్రతికూల లేదా వ్యతిరేక బదలాయింపు. దీన్ని రుణాత్మక బదలాయింపు అని అంటారు. రుణాత్మక బదలాయింపు కూడా అంటారు. మూడవది శూన్య బదలాయింపు. 4 ద్విపార్శ్వ బదలాయింపు. 5 ఏకపార్శ్వ బదలాయింపు. ఈ 3 చాలా ఎక్కువ సార్లు వచ్చినాయి. ద్విపార్శ్వ బదలాయింపు కానీ ఒకసారి వచ్చింది. ఇవి ఖచ్చితంగా చూసుకోండి. టాపిక్ ఖచ్చితంగా వస్తున్నాయి బిట్లు. నా చిన్న రిక్వెస్ట్, ఎహి క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ది అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు అంటే ఏం లేదండి, ఒకటి నేర్చుకునేది ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు గతంలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానం ఉపయోగపడాలి. ఉపయోగపడకుండా కాదు, ఉపయోగపడి ఆ విషయానికి అది తోడ్పడితే అది అభ్యసన బదలాయింపు అవుతుంది. అంటే ఆ అభ్యసనాన్ని సులభతరం చేయాలి. పాత విషయం అనేది కొత్త విషయం నేర్చుకుంటున్నాం కదా, దానికి ఉపయోగంగా ఉండాలి. అలా ఉంటే అనుకూల బదలాయింపు అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది టెట్లో అడిగారు. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే బదలాయింపు రకం అని ఇచ్చారు. అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింప, ద్విపార్శ్వ బదలాయింపు అని ఇచ్చారు. దీనికి ఆన్సరు అనుకూల బదలాయింపు. ఇది టెట్లో అడిగిన బిట్టు. ఇంకొక ఉదాహరణగా చెప్తాను. గణితంలో నేర్చుకున్న అంశాలు భౌతిక శాస్త్రంలోని సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడడం. అంటే గణితంలో లెక్కలు, భౌతిక శాస్త్రంలో లెక్కలు చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ అనుకూలం అంటే ఇంకొకటి నేర్చుకునేది ఇంకో దానికని ఉపయోగపడింది. ఇలా ఒకదానికొకటి తోడ్పడితే అనుకూల బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ ప్రతికూల లేదా రుణాత్మక లేదా వ్యతిరేక బదలాయింపు. ప్రతికూల లేదా రుణాత్మక వ్యతిరేక బదలాయింపు అంటే గతంలో అభ్యసించిన విషయం, పరిజ్ఞానం లేదా నైపుణ్యం ప్రస్తుతం నేర్చుకునే దానిని ఆటంకపరచడాన్ని ప్రతికూల బదలాయింపు లేదా రుణాత్మక బదలాయింపు అంటారు. ఏం లేదని ఇప్పుడు నేర్చుకునే దానికి అది ఉపయోగపడకపోతే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. ఇది టెట్లో ఇచ్చిన ఒక బిట్టు చూద్దాము. బుక్కుకు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్ బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం. దీనికి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు చూడండి. 1 సానుకూల బదలాయింపు, 2 రుణాత్మక బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. దీనికి ఆన్సరు రుణాత్మక బదలాయింపు అని ఇచ్చారు. చూడండి, బుక్ అంటే బుక్స్ అనే నేర్చుకుంటాడు యాజ్ ఇట్ ఈస్గా. చైల్డ్ అంటే చైల్డ్స్ అని కాదు, కానీ చిల్డ్రన్ అని బహువచనం వస్తుంది. చైల్డ్స్ అని అంటే దీనికి ఎలా వచ్చిందో దీనికి అలాగే వచ్చిందని నేర్చుకోవడాన్ని వాళ్ళు రుణాత్మక బదలాయింపు అవుతుందన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఉండే ఇంకో ఉదాహరణ చూద్దాము. రుణాత్మక బదలాయింపుకి ఉదాహరణకు ఇంకో ఎగ్జాంపుల్. తెలుగు ఇంగ్లీష్లలో రాసే అలవాటు ఉన్న వ్యక్తికి ఉర్దూ రాయడం, పుట్ ఉచ్చారణ నేర్చుకునే వ్యక్తి నట్టును ఉచ్చరించేటప్పుడు నట్టుకు బదులుగా నుట్ అనడం. ఏం లేదండి, ఉదాహరణకు పుట్ అని మనము యాక్చువల్గా ఇంగ్లీష్లో చదువుతాం. దీన్ని కానీ నట్ అనుకోకుండా నుట్ అని చదవడం. ఇక్కడ జరిగే బదలాయింపు ఏమంటే రుణాత్మక బదలాయింపు. ఇక్కడ పుట్టు ఉంది కాబట్టి ఇక్కడ నుట్ అని అనుకుంటారు, కానీ నట్ అని చదువుతాం కదా మనము. ఇక్కడ చదివిన దానికి ఇక్కడ చదివిన దానికి డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీని రుణాత్మక బదలాయింపు లేదా వ్యతిరేక బదలాయింపు అని కూడా అంటారు. నెక్స్ట్ శూన్య బదలాయింపు.
గతంలో అభ్యసించి ప్రస్తుతం నేర్చుకుంటున్న దానికి ఉపయోగపడటం కానీ లేదా ఆటంకపరచడం కానీ జరగనట్లయితే, అంటే ఏమి జరగదంటే గతంలో నేర్చుకునే దానికి మళ్ళీ నేర్చుకున్న దానికి ఎలాంటి సంబంధం ఉండదు, దేనికదే ఉంటుందన్నమాట. అలా జరిగినట్లయితే దీన్ని శూన్య బదలాయింపు అంటారు. ఉదాహరణకు ఇక్కడ ఉదాహరణ చూడండి. శూన్య బదలాయింపుకి ఉదాహరణ, తెలుగు నేర్చుకున్న తర్వాత సైకిల్ మోటార్ నేర్చుకోవడం. తెలుగు నేర్చుకోవడానికి సైకిల్ మోటార్ నేర్చుకోవడానికి ఎలాంటి సంబంధం లేదు. అట్లా అభ్యసన బదలాయింపు కాదు, రుణాత్మక బదలాయింపు కాదు, ఏం కాదు. తెలుగు నేర్చుకునేది వేరు, సైకిల్ తొక్కడం వేరు, అంటే నేర్చుకోవడం వేరు. అంటే ఈ రెండింటికి ఇక్కడ తెలుగు నేర్చుకోవడము సైకిల్ మోటార్ నేర్చుకోవడం డిఫరెంట్ కాబట్టి శూన్య బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఒక చేతితో నేర్చుకునేది మరొక చేతితో చేసినప్పుడు దోహదపడటమే ద్విపార్శ్వ బదలాయింపు. అంటే ఏం లేదండి, ఒక చేతితో నేర్చుకుని మనం ఎడమ చేతితో నేర్చుకున్నాం ఇంకో సపోజు, అదే విద్యని కుడి చేతితో కానీ చేయడం. అంటే మనం ఇప్పుడు కుడి చేతితో రాస్తాము, దాన్ని ఎడమ చేతితో కానీ అలాగే రాయడము, అలా చేయడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఒక సైడ్ చేసేదాన్ని ఇంకో సైడ్ కానీ చేయడాన్ని. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఉదాహరణకు, కుడి చేతితో బాణం వేయడం వచ్చిన వారు ఎడమ చేతితో బాణం వేయడం నేర్చుకోవడం. ఇది చేతికి మాత్రమే పరిమితం కాకుండా కుడి ఎడమలలో ఉన్న అవయవాలన్నింటికీ వర్తిస్తుంది. మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాకుండా మన బాడీ పార్ట్స్లో ఉండే ప్రతిదానికి ఇది వర్తిస్తుందని అర్థము. ఇంకొకటిగానే ఉంది, బుక్లో ఇవ్వలేదు. ఏకపార్శ్వ బదలాయింపు. ఇది ఏకపార్శ్వ బదలాయింపు అంటే సపోజ్ ఎడమ చేతితో మనం ఒక పని చేస్తాము, ఎడమ చేతితో అదే పనిని ఎడమ కాలుతో చేయడం, ఎడమ కాలుతో చేయడం. లేదా కుడి చేతితో చేస్తాం ఒక పనిని, అదే పనిని యాజ్ టీజ్గా ఎడమ చేతితో కుడి కాలుతో చేయడం. ఎడమ చేతితో చేసే పనిని ఎడమ కాలుతో చేయడం, కుడి చేతితో చేసే పనిని కుడి కాలుతో చేయడం. ఇలా ఒకవైపు నుంచి చేసే వాటిని ఏకపార్శ్వ బదలాయింపు అంటారు. ఏక అంటే ఒక సైడు, ఒకే గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడాన్ని ఏకపార్శ్వ బదలాయింపు అంటారు. ఈ 5 చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతిసారి వస్తున్నాయి. ఒక 4 మాత్రం చాలాసార్లు వచ్చినాయి. ఈ ఏకపార్శ్వ బదలాయింపు తక్కువ వచ్చింది, కానీ చాలా టైమ్స్ మాత్రం అనుకూల బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, ఈ 4 వచ్చాయి. వాటిలో ఈ 2 ఎక్కువ వచ్చాయి, ఈ 2 ఒక మోస్తారుగా వచ్చాయి. ఈ టాపిక్ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.